సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రకి ఈరోజు 20 రోజులు పూర్తి చేసుకొని 21వ రోజుకైతే అడుగుపెట్టింది. అయితే ఈ నేపథ్యంలో పెందుర్తి చెన్నయ్యపాలెం వద్ద నిన్న రాత్రి అయితే బస చేశారు. అక్కడి నుంచి ఈరోజు విశాఖ సిటీలోకి అయితే అడుగు పెడుతున్నారు. చెన్నయ్యపాలెం పెందుర్తి చెన్నయ్యపాలెం నుంచి వేపకొండ నుంచి గోపాలపట్నం మధ్యాహ్నం అయితే ఈరోజైతే ఈ లంచ్కి అయితే బ్రేక్ చేశారు. అయితే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సీఎం భద్రత దృష్ట్యా నేపథ్యంలో సీఎం పర్సనల్ సెక్యూరిటీ 50 మంది దాకా పర్సనల్ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అది విశాఖ జిల్లా నుంచి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే వాళ్ళంతా బ్రౌన్ కలర్ షర్ట్స్ సఫారీ సూట్స్ అయితే వేసుకొని సీఎం భద్రతా దృష్ట్యా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతిదీ సీఎం ఏ బస్సు అయితే యాత్ర చేస్తున్నాడో ఆ బస్సు నుంచి ఈ పర్సనల్ భద్రతా సిబ్బంది మొత్తం బైనాక్యులర్స్తో చుట్టుపక్కల పరిసరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో అసలు ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఏ ఆకతాయిలు ఉన్నారో అని చెప్పి చేస్తున్నారు. అయితే మొన్న ఇటీవల కృష్ణా జిల్లాలో తనపై జరిగిన ఈ కంకర్ రాయి దాడి జరిగిన నేపథ్యంలో అయితే ఇది కాకినాడ నుంచి ఇదైతే మొత్తాన్ని సీఎంకి ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం ఏ వెహికల్ అయితే బస్సు యాత్రగా ఉపయోగిస్తున్నారో ఆ బస్సు చుట్టూరు అయితే మొబైల్ కమాండ్ కంట్రోల్ రూమ్ అని చెప్పి ఒక వెహికల్ అయితే రన్ అవుతుంటూ ఉంటుంది. ఆ కమాండ్ కంట్రోల్ మొత్తం పరిసర ప్రాంతాల్లో మొత్తం గవర్నమెంట్ సంబంధించి ఏ సీసీ కెమెరాలు ఉన్నాయో మొత్తం ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా అది క్యాచ్ చేసి మొత్తం అందులో ఉన్న వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అయితే చేరవేస్తుంది. అదే నేపథ్యంలో ఈ భద్రతా సిబ్బంది ఈ ప్రత్యేకంగా ఒక 50 మంది దాకా అయితే స్పెషల్గా ఈ రోజు నుంచి అయితే కనిపిస్తున్నారు. నేపథ్యంలో తన ప్రైవేట్ భద్రతా సిబ్బందిని అయితే పెంచుకోవడం అయితే జరిగింది. జగన్ టీం అని చెప్పి ఈ భద్రతా సిబ్బందిని అయితే ప్రవేశపెట్టారు. వాళ్ళు కూడా క్షుణ్ణంగా బస్సు మీద నుంచి బైనాక్యులర్స్తో మొత్తం అంతా చుట్టుపక్కల ప్రదేశాలు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, బిల్డింగులు, చెట్లు ప్రతిదీ పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఈరోజు మొత్తం సీఎం వైజాగ్ సిటీలో అయితే ఎంటర్ అయ్యారు. సిటీలో ఈరోజు ఎన్ఏడి నుంచి ఇప్పుడు 4 గంటలకు ఎన్ఏడి నుంచి మర్రిపాలెం నుంచి వయా మొత్తం ఆ రోడ్ నుంచి మొత్తం అంతా అక్కైపాలెం 80 ఫీట్ రోడ్ నుంచి మనం హైవే ఎక్కుతున్నారు. 80 ఫీట్ రోడ్ నుంచి సత్యం కంప్యూటర్స్ నుంచి మద్దిలపాలెం నుంచి ఇసుకతోట, వెంకోజీపాలెం, అలాగే హనుమంతవాక నుంచి ఆఖరిగా మధురవాడ అయితే చేరుకుంటారు. మధురవాడ క్యాంప్ కార్యాలయం అయితే రాత్రి బస్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ వైజాగ్ సిటీ అనంతరం రేపు రెస్ట్ తీసుకొని ఎల్లుండి నుంచి విజయనగరం అలాగే శ్రీకాకుళం మొత్తం అంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో ఈ నేపథ్యంలో కూడా మనం ఈ భద్రతా సిబ్బంది పెంచారని చెప్పి మనం అనుకోవచ్చు. అలాగే ఈ నేపథ్యంలో మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సీఎం సభకు సీఎం జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్న నేపథ్యంలో ఈ ప్రైవేటు వ్యక్తులు రావడం నేపథ్యంలో ఈ పోలీసులు కూడా ఈ ప్రజల్లో మమేకమై మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి యాత్రలో ఎటువంటి దాడులు జరగకుండా అయితే పక్కాగా పోలీసులు కానీ అలాగే తన భద్రతా సిబ్బంది కానీ క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.